నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజ్ఞాన మందిరంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు. పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఘన నివాళులు. గుంటూరులో ఓటర్ల సహాయ కేంద్రం ప్రారంభించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని సూచన. ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు. ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు. అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. జిల్లా స్థాయి బాలల దినోత్సవాన్ని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టినా పాల్గొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో బాలల పరిరక్షణకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. విద్యార్థులకు చిన్నతనం నుండే మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా అన్నారు. దేశాన్ని అగ్రగామిగా నిలపాల్సిన బాధ్యత భావితరాలపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు. నెహ్రూ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తూ బాలలకు మెరుగైన విద్యతో పాటు పోషణ అందించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్ వరప్రసాద్, డిప్యూటీ మేయర్ సజీలా, ఐసీడీసీ ఉమాదేవి, సిడబ్ల్యూసీ చైర్మన్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అండర్ వెయిట్ అంటారు. అండర్ వెయిట్ అంటే ఉండాల్సినంత బరువు ఆ వయసుకి ఉండకపోయిన పిల్లలు భారతదేశంలోనే ఈ రోజుకి 36% మంది ఉన్నారు. 36% మంది పిల్లలు అంటే 100 మంది పిల్లల్లో 36% మంది పిల్లలు ఇంచుమించుగా, ఇంకో 33% మంది స్టంటెడ్ అంటే ఎదుగుదల లేకపోవడం. ఇది అన్నిటికీ మళ్ళా కారణం న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం, ఇవన్నీ ఇతర కారణాలు. బాల్య దశ ఈ రకమైన పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఉంది అని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి దాన్ని అధిగమించి ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ కేవలం ప్రభుత్వాల చేసేటటువంటి పనుల వల్లనే పూర్తిగా రాదు. దీంట్లో తల్లిదండ్రుల పాత్ర తీసుకోవాలి, ఉపాధ్యాయులు తీసుకోవాలి, అలానే ఎన్జిఓ తీసుకోవాలి. ప్రతి మనిషి ఇందులో భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే మనం వాటిని పూర్తిగా నిర్మూలించవచ్చు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అన్నారు. సముచిత నిర్ణయాలు తీసుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రామన్నపేటలో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయ కేంద్రాన్ని నిమ్మగడ్డ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల ద్వారా సత్ఫలితాలు వచ్చాయన్నారు. ఓటర్ల డేటాను సేకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే అవకాశాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు కమిటీ వేయాలని కోరారు. రిటైర్డ్ డీజీ ద్వారా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎఫ్ఐఆర్లు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో తేల్చాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కోరారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, విజయవాడ పూర్వ మేయర్ జంధ్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మ ప్రబోధ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు విచక్షణతో, విజ్ఞతతో, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వారి ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల వారు ముందడుగులో ఉన్నారు. అట్లాగే పట్టణ ప్రాంతాల వారు కూడా గతంలో కంటే ఎక్కువగా వారి ఓటు హక్కులు వినియోగించుకోవాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, వ్యవస్థ ఇటువంటి సందర్భంలో స్పందించడానికి వ్యవస్థకి పూర్తి అధికారాలు ఉన్నాయి. వ్యవస్థని నిర్దేశిస్తుంది రాజ్యాంగం. స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి అని చెప్పి రాజ్యాంగ బాధ్యత ఏదైతే ఉంటుందో ఈ వ్యవస్థ స్వీకరించి ఈ సవాళ్ళని అధిగమిస్తుంది. మీ ఆశయాల మేరకు, రాష్ట్ర ప్రజల ఆశయాల మేరకు
రాజకీయ పార్టీల ఆశయాల మేరకు, అందరి ఆశయాల మేరకు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు శాంతియుతంగా, చక్కగా, చట్టబద్ధంగా జరుగుతాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నాకు తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత నజీర్ అహ్మద్ ఆరోపించారు. టీడీపీ హయాంలో నందివెలుగు రోడ్లోని ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తే గత 4.5 ఏళ్లుగా పనులు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఏపీ హెడ్స్ జగన్ అంటూ ఫ్లైఓవర్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. తన స్వప్రయోజనాల కోసం స్థానిక ఎమ్మెల్యే పనిచేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నందివెలుగు బ్రిడ్జ్ పూర్తి చేయనందుకు ఏపీ హెడ్స్ జగన్ అంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పలుకుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు పూర్తిగా డమ్మీగా మారినటువంటి పరిస్థితులు. తన వ్యాపారాల కోసం అయితే తెలివితేటలు ఉపయోగిస్తాడు, రాజకీయాల కోసం అయితే తెలివితేటలు ఉపయోగిస్తాడు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా విఫలమైనటువంటి నాయకుడు ముస్తఫా గారు. ఈరోజు కొత్త నాటకాలు తెరదీసి తన కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి చేసినటువంటి తప్పుల్ని కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, నందివెలుగు రోడ్డులో పాత గుంటూరు ప్రజలు ఏం పాపం చేసుకున్నారని చెప్పి 4.5 సంవత్సరాల్లో మీరు ఈ రోడ్డుని ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయలేదో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు మాని ఈ ఫ్లైఓవర్ని ఎందుకు పూర్తి చేయలేకపోయావో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలకు మీరు చెప్పాల్సిందే. కృష్ణా జిల్లాల పునః పంపిణీపై కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20, 21వ తేదీల్లో విజయవాడలో 30 గంటల నిరసన జరగనుంది. సిపిఐ ఆధ్వర్యం నిర్వహించే 30 గంటల నిరసన దీక్షకు సంబంధించిన పోస్టర్ను కొత్తపేట మల్లెలింగం భవన్లో పార్టీ నేతలు జంగా రాజకుమార్, మాల్యాద్రి, అరుణ, ఇతర నాయకులు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసేలా ఈ నోటిఫికేషన్ ఉందని జంగాల అన్నారు. వర్షాలు లేక దాదాపు 450 పైగా మండలాలు రాష్ట్రంలో కరువుతో ఉంటే కేవలం 40 మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించడం దురదృష్టకరమన్నారు. రైతులు కష్టాలు పడుతూ ఉంటే సీఎం జగన్ ఏమీ పట్టినట్లు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. కరువు మండలాలని తక్షణమే ప్రకటించాలి. కరువు మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన పంట నష్టాన్ని అందజేయాలి. రైతు గోడును ఆలకించి ఇరిగేషన్ వ్యవస్థని బాగు చేయాలి. దీనిపైన తక్షణమే పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే విజయవాడలో జరిగేటటువంటి 30 గంటల నిరసన దీక్షలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో దూదేకుల జనాభా 20 లక్షలకు పైగా ఉంటే ప్రభుత్వ లెక్కల్లో కేవలం 4 లక్షలుగా చూపించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు రాష్ట్ర దూదేకులు నూర్భాషా సంఘం ప్రధాన కార్యదర్శి నాగూర్ తెలియజేశారు. కాదావలి అహ్మద్ షఫీ ఇతర నాయకులతో కలిసి జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో నాగూర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం దూదేకులను అన్ని విధాలా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టనున్న కులగణనలో దూదేకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. జనాభా ధామాషా ప్రకారం దూదేకులకు రాజకీయ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క సామాజిక వర్గం దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా షేక్ అనే ఇంటి పేరు కలిగి ఉన్నాము. ఇదే షేక్ ఇంటి పేరు వచ్చేప్పటికి బీసీలో కూడా కలిగి ఉన్నారు. జనగణన చేసే ప్రభుత్వ అధికారులకు చాలామందికి కూడా బీసీలో ఉన్న షేకులకు బీసీలో షేకులకి ఒక తేడా తెలియకపోవడం వల్ల బీసీలో ఉన్న షేకులు అందరూ తీసుకెళ్ళిపోయి బీసీలో షేకులు కలపడం వల్ల మా జనసంఖ్య తక్కువగా చూపెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి పేరుని బట్టి కులాన్ని లెక్కించకూడదు, అదేవిధంగా మతాన్ని బట్టి కులాన్ని లెక్కించకూడదు. మా యొక్క కులము దూదేకులను లెక్కించాలి. మేము ఇస్లాం మతం చెందినవారు కాబట్టి ఈ విషయాన్ని మీరు పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి షేకులు బీసీలో ఉన్నారు, షేకులు బీసీబీలో ఉన్నారు, ఎవరైతే సామాజిక వాళ్ళు జాగ్రత్తగా లెక్కపెట్టి మా జనసంఖ్య తేల్చమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ వారోత్సవాల్లో వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించడంతో పాటు గ్రంథాలయ విశిష్టతను తెలియజేస్తున్నారు.
అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 20 వరకు జరిగే ఈ వారోత్సవాలను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పార్వతి, కన్నా మాస్టర్ ప్రారంభించారు. విద్యారంగంలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ డిజిటల్ లైబ్రరీలను ప్రోత్సహిస్తూ గ్రామాల్లో కూడా గ్రంథాలయాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని శేషగిరిరావు తెలిపారు. గ్రంథాలయ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళలో డిజిటల్ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టి కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 20వ తేదీతో ముగుస్తాయి. దీనిలో పాల్గొనే విద్యార్థులకి వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగు, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల మీద, దిశా చట్టం మీద అవగాహన సదస్సులు, ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో జరుగుతాయి. ఇవి గ్రంథాలయాల్లో ప్రతి గ్రంథాలయంలో ఏ ప్రాంతంలో ఉన్న గ్రంథాలయాల ఆ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని నిర్వహించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీతో పాటు లింగంశెట్టి ఈశ్వరరావు, ఉస్మాన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. లౌకికవాదంతో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జవహర్లాల్ నెహ్రూదే అని మస్తాన్ వలీ గుర్తు చేశారు. దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా బీజేపీ పాలన ఉందని విమర్శించారు. ఆహార ధాన్యాలు పండించుకోవాలి, మరి రైతు వ్యవసాయం ఉంటేనే ఇవన్నీ కలుగుతాయని చెప్పి ప్రతి 5 సంవత్సరాలకి ఒక ప్లానింగ్ కమిషన్తో ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు. అదొకటే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్ర దేశాలతో కూడా ఒక సఖ్యంతో కూడిని ఒక బలోపేతమైనటువంటి దేశంగా ఏర్పాటు చేసినటువంటి నాయకుడు. దాంతోపాటు కూడా మతోన్మాదం కలిగినటువంటి ఆలోచన విధానం లేదా వ్యక్తిగా అభిప్రాయాన్ని రాజకీయాల్లో ఉండకూడదు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి గొప్ప నాయకుడు. లౌకికవాదం భారతదేశానికి పునాదిగా ఉంటుంది. విభిన్న జాతులు, విభిన్న మతాలు, కులాలు కలిసినటువంటి ఒక సంగమం భారతదేశం. ఈ దేశం బాగుండాలి అంటే లౌకికవాదం ఒకటే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి నమ్మి పాలన సాగించినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా గడిచిన 10-15 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ చూసినా కూడా మతోన్మాదంతోనో లేదా మనుషుల మధ్య వైషమ్యాలతో రెచ్చగొట్టేసి భారతదేశం యొక్క ఉనికిని ప్రశ్నార్థకం కాబోతా ఉన్నాయి. కులాల పేరు మీద చీల్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నగరంలోని 7వ వార్డు గుంటూరు వారి తోట 30వ సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, ఏఎంసీ డైరెక్టర్ ఫారూక్, ఉస్మాన్, కిషోర్, చంద్రమోహన్, ఉమర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 1000 చికిత్సలు ఉన్నాయి. కానీ జగనన్న గారు వచ్చిన తర్వాత 3000 చిల్లర్లు డిసీజెస్ లో కూడా ఆరోగ్యశ్రీ కార్డులో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేశారమ్మా పెద్ద పెద్ద వ్యాధులతో, అంటే మరీ ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి కూడా ఆరోగ్యశ్రీలో ఏర్పాటు చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే ఈ కార్యక్రమం, ఈ విషయాలు మరొకసారి మీ అందరికీ తెలియజేయాలని జగనన్న గారి ఆదేశాల మేరకు నేను మీ అందరికీ చెప్తున్నాను. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీ అందరికీ పరిపాలన గురించి తెలిసే ఉండిద్ది. మరి ముఖ్యంగా రెస్ట్ పీరియడ్ లో కూడా ఆరోగ్య ఆసరా ఇచ్చారమ్మా. ఆరోగ్య ఆసరా ద్వారా మీరు రెస్ట్ టైం లో కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు 5000 రూపాయలు ఇంటికి మరీ పంపించి మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. ఎందుకు చూసుకున్నారు? ప్రతి పేదవాళ్ళు అప్పుల పాలు కాకూడదు. అనకాపల్లిలో జవాన్ హలీముల్లాపై పోలీసులు దాడి చేయడాన్ని ఎన్ఎస్యుఐ ఖండిస్తూ నిరసన చేపట్టింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సైనిక జిల్లా సంక్షేమ అధికారికి వినతి పత్రం అందజేశారు.
దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న జవాన్పై 4 పోలీసులు దాడి చేయడం దారుణమని ఎన్ఎస్యుఐ నేతలు అన్నారు. ప్రశ్నించిన జవాన్పై విచక్షణ రహితంగా దాడి చేయడం శోచనీయమన్నారు. జవాన్పై దాడి చేయడం అనేది ప్రజల్లోకి చెడు సంకేతాన్ని పంపినట్లవుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన 4 పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్ కరీం, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు చద్ది కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు రామారావు, సత్యనారాయణ, చంద్ర తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు జరగనున్న చద్ది కార్యక్రమంలో మాలధారణ చేసిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు చద్ది కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు చద్ది కార్యక్రమం జరుగుతుందన్నారు. అయ్యప్ప మాలతో పాటు ఇతర మాలలు ధరించిన ప్రతి ఒక్కరూ చద్ది కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో వీరాంజనేయులు, గౌరీశంకర్, అనిల్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని ఏటగ్రహారం, పటాభిపురం జీకేఆర్ హైస్కూల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భారత మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి, కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, డాక్టర్ రఘురాం రెడ్డి, జీకేఆర్ స్కూల్ డైరెక్టర్స్ కువ్వల జనార్దన్ రెడ్డి, కొండారెడ్డి, ప్రిన్సిపల్ సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. అదేవిధంగా వివిధ పోటీల్లోని విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలిగిరి, డాక్టర్ రఘురామరెడ్డి తెలిపారు. భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి దేశ సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన జీవితాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అదేవిధంగా చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు డైరెక్టర్ బాతిన మల్లికార్జునరావు తెలియజేశారు. బాలల దినోత్సవం సందర్భంగా గత వారం రోజుల నుండి స్కూల్ నందు జరుగుతున్న పలు రకాల గేమ్స్లో విన్నర్స్ అయిన విద్యార్థులందరికీ మెమోంటోతో పాటు సర్టిఫికెట్లు కూడా బహూకరించారు. అలాగే పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో రకరకాల వేషధారణలతో మరియు రంగురంగుల దుస్తుల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా విద్యార్థులు బాలల దినోత్సవం గురించి మిగతా తోటి విద్యార్థులకు వివరించి అనేక రకాలైన కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. అంజుమన్ ఇస్లామియా స్కూల్లో అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ఉన్నత విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నుమా, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జైన్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను నిన్న ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగడిగుంటలోని పాఠశాల ఆవరణలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. అనంతరం వివిధ ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జైన్ హైస్కూల్ డైరెక్టర్ మహమ్మద్ మున్ను బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి చాచా నెహ్రూను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భారత పౌరులుగా ఉండడం కోసం కృషి, దీక్ష, పట్టుదలను అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కనకదుర్గ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలల దినోత్సవ వేడుకలను అరంటల్పేట నారాయణ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, ఏజీఎం శివనాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తిని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఏజీఎం శివనాగరాజు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ రమ, కోఆర్డినేటర్ షమీం తదితరులు పాల్గొన్నారు. అమరావతి అమరేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలల దినోత్సవ వేడుకలు శ్రీ విద్యా పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఎన్జీఓ కాలనీలోని శ్రీ విద్యా పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో నర్రా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల నిర్వహణలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. న్యాయవాద వృత్తి ద్వారా కూడా సమాజానికి ఏ విధంగా సేవలు అందించవచ్చు అనే అంశంపై విద్యార్థులందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ అమీరున్నీసా తదితరులు పాల్గొన్నారు. అసమానత లేని భారతదేశాన్ని స్థాపించాలంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల్లో ఐక్యంగా పోరాడాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఐక్యతా విజయ పదం పేరుతో గుంటూరులో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పేదజన విముక్తి సదస్సు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ కుమార్ మాట్లాడుతూ ఐక్యతా విజయ పదం పేరుతో 80 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారని తెలియజేశారు. సదస్సుకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేవలం పేద ప్రజల యొక్క స్థితిగతులు నేరుగా చూసి అధ్యయనం చేయాలి. గతంలో కూడా చూసాము, గతంలో కూడా తెలుసుకున్నాము. కానీ ఒక అంచనా ఈ 76 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, వాస్తవంగా వీళ్ళకి విముక్తి కలిగించాలంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలి అనే దానికి ఒక సమగ్రమైనటువంటి అంచనా వచ్చే అవకాశం యాత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక యాత్ర చేయడం వల్ల, ఒక నడక వల్ల మనం ఇంకా వ్యక్తిగతంగాను ఒక పూర్తి స్థాయి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా సమాజం మనకు ఇస్తుంది. ఆ రకంగా మనిషిని ఈ సమాజం తయారు చేస్తుంది. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ బెగ్గింగ్ అనే నినాదంతో పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మైల్ ఫౌండేషన్ సభ్యులు తోడేటి సందీప్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి భిక్షాటన చేస్తున్న పిల్లల హక్కులు హరించబడుతున్నాయని విషయం మీద అనేక కార్యక్రమాలు చేశామన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. విద్యార్థులు సీఎం జగన్మోహన్ రెడ్డిని భిక్షాటన చేస్తున్న పిల్లల భవిష్యత్తును కాపాడాలని పోస్టు కార్డు ద్వారా వారి విన్నపాన్ని తెలిపామన్నారు. అందులో భాగంగా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా సేవ్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ బెగ్గింగ్ అనే నినాదంతో పోస్ట్ కార్డుల ద్వారా మా స్పందనను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పలు స్కూల్లో పోస్ట్ కార్డ్స్ ద్వారా పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ మీరు స్పందిస్తే వారి జీవితాలు బాగుపడతాయని పోస్ట్ కార్డ్స్ ద్వారా ఈ సందేశాన్ని వారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మనకి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న పిల్లలు కనపడుతున్నారంటే అది కేవలం అధికారుల వైఫల్యం అని తెలుసుకోవాలి. లేని పక్షంలో ప్రభుత్వాలు
కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని పథకాలు చేసినా ఉపయోగం ఉండదు. బాలల దినోత్సవం మరియు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఫౌండేషన్ డే సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం మరియు శ్రీపాలెం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ వర్ధిని జూనియర్ కాలేజ్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ తరపున అనేక అవేర్నెస్ ప్రోగ్రాం అలాగే పలు రంగాల్లో యువతను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పన కోసం శిక్షణా తరగతులు నిర్వహించి వారు జీవితంలో ఉపాధి పొందటానికి పలు అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సొసైటీ అధ్యక్షులు సర్దార్ అభినంద్ యాదవ్, ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ బి రాజేశ్వరరావు, సొసైటీ కార్యదర్శి పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్, కాలేజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వాటర్ని మనం కరెంట్ అనేది జనరేట్ చేయొచ్చు అని మొట్టమొదటిగా కనిపెట్టిన మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు గమనించడం. అంటే ఏ విషయమైనా సరే మీరు గమనించాలి. గమనించడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలిస్తే జ్ఞానం కలుగుతుంది. ఇంకేమనుకోకపోతే ఇంకో విషయం, ఒక 5 విషయాలు ఏంటంటే మీరు అతి నిద్రని వదిలేయండి. అతి నిద్రని వదిలేయండి. చెప్పండి. రెండోది, లక్ష్మీపురం మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మండి అరేబియన్ రెస్టారెంట్ ను నిన్న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 7 బ్రాంచీలు ఉన్నాయని నేడు గుంటూరులో ఈ రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మంచి రుచికరమైన ఫుడ్ను గుంటూరు ప్రజలకు అందిస్తున్నామని ప్రజలు ఆదరించాలని కోరారు. సో మాకు ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రాలో 6-7 బ్రాంచెస్ రన్నింగ్ అవుతున్నాయి. సో గుంటూరులో ఫస్ట్ టైం మనం ఇది స్టార్ట్ చేసాం అనమాట. సో ఇక్కడ మనకు అన్ని అరేబియన్ మండి, అరేబియన్ డిషెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చి మా ఈ రెస్టారెంట్కి వచ్చి మా టేస్ట్ అంతా చూస్తారని, మా రెస్టారెంట్ అంబియన్స్ అన్నీ మీకు బాగా నచ్చుతాయని మేము కోరుకుంటున్నాము. సో వెరైటీస్ అరేబియన్ మిక్స్ మందీస్, గ్రిల్స్, తందూరి అన్ని ఐటమ్స్ మనకు ఉంటాయి. ప్రాన్స్, మటన్, ఫిష్ అన్ని రకాల ఐటమ్స్ మనకి అరేబియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. కార్తీక మాసం వైభవంగా ప్రారంభమైంది. గుంటూరులోని శైవ ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో డిసెంబర్ 12 వరకు కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. కార్తీక మాసంలో ముక్కంటిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. ఈ దీక్ష 4 రోజులు ఉంటుంది. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందుతూ ఈ మాస దీక్షలో ఉన్న అత్యంత వైభవయుతమైన శక్తివంతమైన కార్తీక పౌర్ణమి, ఏకాదశులు, తర్వాత మాస శివరాత్రి, చిలుకు ద్వాదశి, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు, కోటి సోమవారం, ఇలాంటి విశేషమైన కార్యక్రమాల్లో అందరూ స్వామివారికి ఉపవాసం ఉండి స్వామివారికి అభిషేకాలు చేసుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ కుటుంబ దినదినాభివృద్ధి పొందవలసిందిగా 50 మంది భక్తుల్ని కోరుచున్నాము. అఖిల భారత సహకార దినోత్సవం సందర్భంగా అచ్చంపేట కోఆపరేటివ్ సొసైటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. సహకార దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసి సిబ్బందికి బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం సహకార సంఘ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. కానీ జగనన్న ప్రభుత్వంలో సహకార సంఘాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. అందుకే సహకార సంఘాలు అన్నదాతలకు ఉపయోగపడుతున్నాయన్నారు. ఎకరానికి 20 లక్షల వరకు రుణాలిచ్చే స్థాయికి సహకార సంఘాలు ఎదిగాయన్నారు. వీటితో పాటు సహకార సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తున్నామన్నారు. ఇవన్నీ రైతులకు ఉపయోగపడేందుకేనని చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించేలా ప్రయత్నం చేస్తే సహకార సంఘాలు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాయన్నారు. కమిషనర్ కీర్తి పెద్దపల్కలూరు రోడ్, అడవి తక్కెలపాడులోని టిట్కో గృహ సముదాయాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెద్దపల్కలూరు రోడ్డు విస్తరణలో జీఎంసీ చేపట్టాల్సిన పనులు ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్సీ భాస్కర్, టిట్కో ఎస్సీ చిన్న కోటేశ్వరరావు, ఈఈ ప్రసాదరావు, జీఎంసీ ఈఈ శ్రీనివాస్, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డు సమీపంలో గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ జి రాజ్కుమారి పాల్గొన్నారు. ఈ వేడుకలకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేసీ రాజకుమారి మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడికొండ మండలం కంతేరులో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వారు వివరించారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా లక్ష్మీపురం అసోసియేషన్ ఆఫీస్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ అమర్తుల్లూరి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే మధుమేహం దరిచేరదన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఎక్స్రేజ్ కృష్ణ, గ్లోబల్ ల్యాబ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.